చాలమ్మా. జై ఆంజనేయ. ఆంజనేయ భక్త, తమరు ఎంతవరకు పీకారు? చదువు చదువు. అంత పెద్దగా ఏం చదవలేదయ్యా. ఎస్ఎస్సి ఫెయిలు అని చెప్పొచ్చు కదా. లవ్ చేస్తాడంట, లవ్. ఏం పని చేస్తుంటావయ్యా? కాఫీ డేలో పనిచేస్తున్నాను. కాఫీ డేలో సప్లైరు, ఎంగిలి కప్పులు తీసేవాడివా? అందరూ వినండి, 300 పల్లెలకు ఇంటి వారం మేము. ఈ సంస్థానానికి అల్లుడయ్యేవాడు కాఫీలందించి ఎంగిలి కప్పులు తీసేవాడా? చెక్. నేను నా కూతుర్ని ఈ అనాథకు ఇవ్వలేను. ఈ బికారీతో నేను అన్నం కూడా తిన్నా. నన్ను అవమానపరిచారు. రండి, ఎవ్వరూ అన్నం తినకండి, పదండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది కడ్డీల కుస్తీ. యు మీన్ చైన్స్ ఫైట్? ఇందులో ఎవరు గెలుస్తారు వాళ్ళే పలకి ఎత్తుతారు. ఓహో. హేయ్! అన్నం తినేటప్పుడు నిన్ను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు. మావ తిట్టాడు. పర్వాలేదు సార్. నన్ను ఓడించిన వాడే లేడా? మగాడే లేడా? ఊళ్ళో ఈ మగాన్ని ఓడించే మగాడే లేడా? ఇది రాజవంశీయుల ఆచారం. ఈ కార్యక్రమానికి ఇలాంటి బట్టలు వేసుకొచ్చావా? వచ్చాడు వచ్చాడు, బహదూర్ మనగాడు వచ్చాడు. బీభత్సమే, కాసుకోండి. రే ముద్దమాసం, రా రైట్, రా. రే, ఈ రోజు నిన్ను ఇక్కడి నుంచి పరిగెత్తిస్తాడు రా మావాడు. కేవలం మా అమ్మాయిని లవ్ చేస్తే మాత్రం సరిపోదు, ఈ ఇంటి వారి మాన ప్రాణం కాపాడాలి. నువ్వు గనక ఇప్పుడు అక్కడికి వెళ్లేదనుకో, ఊరి ముందర మా మామ పరువు పోతుంది. ప్రాణాలైనా వదిలేస్తాడు గాని పరువు మాత్రం పోనివ్వడు. ఇప్పుడెళ్ళు. ఒంగోలు గిత్తలా కుమ్మే. వాయించండి వాయించండి, చూడండి చూడండి. అతని పంపించావు మామా, అతనే వెళ్తానన్నాడు. కొట్లాడి గెలిచి మీ మర్యాదలు కాపాడుతానన్నాడు. నువ్వేం భయపడకు మావా.
భయపడుతున్నావు ఏంట్రా ఎందుకు రౌండ్ గా తిరుగుతున్నావు ఏయ్! అయ్యో రై గేట్ తీయట్రా నీ కాలు మొక్కుతా అన్నా అన్నా లే అన్నా ప్లీజ్ లేచి వాడిని కొట్టన్నా ఆ దేవుడే మనకి తోడుంటాడు మనమే గెలుస్తామన్నా లే వాయించండి భాషలు. కొట్టండి నగారాని. ఈ ఊళ్ళో ఈ మగాడిని ఓడించే మగాడే లేడా? ఆగండ్రా. ఇదే అమృతేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడే స్టాప్. ఓహో ఇదేంటంటే కొత్త ఆట మొదలయ్యింటుంది. ఇది కూడా ఒకలాంటి ఆటనే. గేమ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ప్రిపేర్ అవుతాం కదండి. ఆల్రెడీ మనం మంచి ఫామ్ లో ఉన్నాం. ఎదురుగా వస్తే కొట్టి చంపేస్తాం. హై అరటికెళ్ళి ఎత్తుకెళ్తున్నారు. పక్కన మ్యారేజ్ వ్రతం క్రితం అలాంటివి ఏమైనా ఉన్నాయేమో కదా. నిశ్చితార్థం సార్. నిశ్చితార్థనా? ఎవరికి? నీకా? మరి నీకా? నీకా ఏంటుందిలే. ఏంటయ్యా చెప్పేది? ఎవరినడిగి చేస్తున్నారయ్యా నిశ్చితార్థం? నాతోనే పరాచకాలు చేస్తున్నారా? అందరూ కట్టుకొట్టుకుని గ్రూపులా తయారై నన్ను తయారు చేస్తున్నప్పుడు ఏదో మిస్ అవుతున్నాను అనిపించింది. కొత్త బట్టలు వేసుకోమని ఇచ్చి పండగ సంప్రదాయమైన పెద్ద బిల్డప్ ఇచ్చారు కదా మీరు. సార్ మాకు నిశ్చితార్థం అంటే పండగే సార్. పండగనే. మీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ముందు తనని వెతకాలి. ఎక్కడ మేడం? సార్ 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 సార్. ఓయ్ మళ్ళీ కలుస్తాను. బాయ్. ఏమండే హాసిని గారు, ఏంటండి అన్యాయం? తాజ్ మహల్ కట్టినోడు చేతులని నరికేసినట్టుంది. మీ లవ్ కు సహాయం చేద్దామని నేను వస్తే నిశ్చితార్థం అని తెలియగానే నాకిప్పుడే వద్దు అని మొత్తుకుంటూ రూమ్ లోకి వెళ్ళి గొళ్ళెం పెట్టి బోరుమని ఏడ్చుకుంటూ ఈ రేంజ్ లో శృంగారించుకుని వచ్చారంటే పిల్లోడు మంచి పిచ్చోడు, చూస్తుంటే బలిక బకరాలా ఉన్నాడు, తొక్కేద్దాం అనుకున్నారు కదా. అమ్మ గుట్టి, మనం ఇదంతా ఒప్పుకునే సీనే లేదు. ఎవరో సైట్ కి మనం ఎందుకు ఓన్ రావాలి? మేము ఆల్రెడీ బుక్ అయ్యామమ్మా. ఇది మన ఎంగేజ్మెంట్ Hello, రింగ్. stop. ఓయ్ ఈ అన్ని క్వశ్చన్స్ నేనే మిమ్మల్ని అడగాలి. కాదు, ఇంతకు ముందే ఎంగేజ్మెంట్ చేసుకుని మళ్ళీ ఇంత మంచిగా డ్రెస్అప్ చేసుకుని ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి వచ్చారా? అసలు ఏముంది మీ మనసులో? అమ్మాయి బాగుంటే ఎన్నిసార్లైనా ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. నేను చెప్పానా మీకు ఆ దేవుని పల్లకి మోయమని? అంతా మీ వల్లనే. నాకు హెల్ప్ చేస్తానని వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారా? నేను సూసైడ్ చేసుకుంటాను. ఆగండి. ఏంటండి మాట్లాడితే సూసైడ్ చేసుకుంటాను అంటారు. మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. కళ్ళలో కనబడుతుందా? మీ ఆడపిల్లలంతా కన్నీళ్ళంతా రెడీగా పెట్టుకుంటారు కదండి. సీరియల్ లాగా తుప్పుకు కారుస్తారు. ఇది ఎలా సాధ్యం అండి? కాస్త ఓర్చుకోండి. అయ్యో మీతో మాట్లాడేం ప్రయోజనం లేదు. మీ తాతతోనే తేల్చుకుంటాను. ఇవాళ అటు ఇటు తేలిపోవలే.